పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం మార్కు శుభవార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 43వ వచనం వరకు గ్రహించబడినది. ఈనాటి సువిశేషంలో మనం 2 అద్భుతాలను చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది యాయూరు కుమార్తెకు స్వస్థత కలిగించటం. రెండవది 12 సంవత్సరాలు రక్తస్రావ రోగముతో బాధపడే ఒక స్త్రీకి ప్రభు స్వస్థత దయచేస్తున్నారు. ఈ 2 అద్భుతాల గురించి ధ్యానించే ముందు మనం ఒక మరణం గురించి ఒక పాటను పాడుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేదో తెలుసా? ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నిన్ను నలుగురెత్తుకొని పలువురేర్చుచు పంపివేతురన్నా. నిన్ను నలుగురెత్తుకొని పలువురేర్చుచు పంపివేతురన్నా. చూసారా ప్రియులారా, మనకి ఎన్ని డిగ్రీలున్నా, ఎంత ధనము ఉన్నా, మనం చనిపోయిన తర్వాత నలుగురు మనల్ని ఎత్తుకొని పంపించేస్తారు. నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నిన్ను నలుగురెత్తుకొని పలువురేర్చుచు పంపివేతురన్నా. నిన్ను నలుగురెత్తుకొని పలువురేర్చుచు పంపివేతురన్నా. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. నీకు ఊరు బలగమున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీకు ఊరు బలగమున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీ కనులు మూతబడినంతలోనే నీ సొంతమేమి లేదు. నీకు ఊరు బలగమున్నా, కొంతమంది అంటారు, ఫాదర్ ఈ ఊరంతా మాదే, మా బంధువులందరూ మా వాళ్ళే. ఒకసారి కళ్ళు మూతబడితే మన సొంతం ఈ లోకములో ఏమీ లేదు. నీకు ఊరు బలగమున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీకు కనులు మూతబడినంతలోనే నీ సొంతమేమి లేదు. నీ కనులు మూతబడినంతలోనే నీ సొంతమేమి లేదు. ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? ఓ మనిషిలోని మనసా, నీ గమ్యమేమో తెలుసా? మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును ప్రియులారా, తెలుగులో మనందరికీ ఎన్నో సామెతలు ఉన్నాయి. పుట్టుట గిట్టుట కొరకే. జన్మించిన ప్రతి వ్యక్తి ఎప్పుడైనా ఒకసారి జీవితంలో మరణించాల్సిందే. ఇది ఒక గొప్ప జీవిత సత్యం. ఇట్స్ ఎ రియాలిటీ. అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఎ రియాలిటీ. మనకిష్టం ఉన్నా మనకిష్టం లేకపోయినా మనం మన జీవితంలో మరణించాల్సిందే. ఈ సత్యం మనకి చచ్చిపోయే ముందు కాదు అర్థమయ్యేది. మనకు ఊహ వచ్చినప్పటి నుంచి మనం ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం. ఎన్నో డెత్స్, మరణాలు మన కళ్ళ ముందే మనం చూస్తుంటాం, పేపర్లో చదువుంటాం, లేకపోతే రోడ్డు యాక్సిడెంట్లు,
అనారోగ్యం, జబ్బు, లేకపోతే భూకంపాలు, వరదలు, తుఫాను, ఎండలు, పాము కరవటం, రకరకాల విధంగా మనుషులు చనిపోతూ ఉంటారు ప్రియులారా. ప్రతి ఒక్క వ్యక్తి మరణించాల్సిందే. అలెగ్జాండర్ చక్రవర్తి గురించి మీరు వినే ఉంటారు. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. సరే, ప్రపంచం అంటే ఆయన దృష్టిలో ఆయన నివసించిన ప్రదేశంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జయించాలనుకున్నాడు, యుద్ధంలో గెలవాలనుకున్నాడు. చివరికి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఒకే ఒక గోల్ ఏంటంటే, ఐ షుడ్ కాన్క్వైర్ ద ఎంటైర్ వరల్డ్, ఐ షుడ్ కాన్క్వైర్ ద వరల్డ్, ప్రపంచాన్ని నేను జయించాలి అన్న ఒకే ఒక పట్టుదలతో అలెగ్జాండర్ గారు ఎన్నో యుద్ధాలు చేసుకుంటూ గుండెపోటు వచ్చేదాకా, అనారోగ్యం వచ్చేదాకా యుద్ధాలు చేసుకుంటూ పోయాడు. చివరికే అతనికి మరణించే సమయం దగ్గరైంది. అప్పుడు తన జీవితం గురించి అలెగ్జాండర్ చక్రవర్తి ఆలోచన చేయటం ప్రారంభించాడు ప్రియులారా. ఎంతో ప్రయత్నించాడు, డబ్బు వెచ్చించాడు, ఆరోగ్యం పొందాలి, ఆయుష్ పెంచుకోవాలని. కానీ అది సాధ్యపడాల. తాను ఇక మరణిస్తాడు, మరణం అనేది తథ్యం అని గుర్తించిన తర్వాత తన మంత్రిని పిలిచి, మంత్రి గారు, నేను చనిపోయిన తర్వాత నాకు 3 కోరికలు ఉన్నాయి అన్నాడు. అప్పుడు మంత్రి, రాజుగారు చెప్పండి, మీకంటే ఎక్కువ ఎవరు, ఆ కోరికలు మేము నెరవేరుస్తాం, చెప్పండి రాజుగారు అంటే, రాజుగారు చెప్పారు, నాకున్న మొట్టమొదటి కోరిక ఏంటంటే, నేను మరణించిన తరువాత నా పాడిని, నా శవాన్ని వైద్యులు మోయాలి, డాక్టర్స్ మోయాలి అన్నాడు. మంత్రి గారికి ఒకేసారి బుర్ర పనిచేయాల. రాజుగారండి, మీరేమంటున్నారు, ఏంటి ఆ కోరిక ఏంటి? ఎవరైనా చనిపోయిన తర్వాత వారి యొక్క పాడిని, తన శవాన్ని చుట్టాలు మోయాలి, బంధువులు మోయాలి, ఆప్తులు మోయాలి అని కోరుకుంటారు. ఇదేంటి, మీరేంటి విచిత్రంగా మీ శవపేటికిని లేకపోతే మీ శవాన్ని, మీ పాడిని వైద్యులు మోయాలని ఎందుకు అనుకుంటున్నారండి అంటే, అప్పుడు ఆ రాజుగారు ఇచ్చిన జవాబు ఏంటంటే, మంత్రి గారు, నేను ఒకప్పుడు అనుకున్నాను, నాకేంటి మహారాజుని, నాకు అనారోగ్యం అయితే బోడంత డబ్బిచ్చి ప్రపంచ నలుమూలలో ఉన్న వైద్యులను పిలిపించి వైద్యం చేయించుకొని బతకగలను. డాక్టర్స్ కెన్ హెల్ప్ మీ, డాక్టర్స్ నా జీవితాన్ని బాగు చేయగలరు అని అనుకున్నా. కానీ నా జీవితం దేవుని చేతిలో ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయా. డాక్టర్సే నా జీవితాన్ని పెంపొందించగలరని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, డాక్టర్స్ నన్ను కాపాడలేరు. అంటే ఓకే, కొంతవరకు కాపాడతారు. జ్వరం వచ్చింది, జలుబు చేసింది, దగ్గు వస్తుంది, లేకపోతే ఏమైనా జబ్బు వచ్చింది, వైద్యం చేసి వాళ్ళు కొంతవరకు కాపాడతారు. కానీ నా జీవితం డాక్టర్స్ చేతిలో లేదు, నా జీవితం దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఈజ్ సోర్స్ ఆఫ్ మై లివింగ్. నా జీవితానికి మూలాధారం దేవుడే. దేవుని చేతిలో నా జీవితం ఇమిడి ఉన్నది అని నేను ఇప్పుడు గుర్తించాను. కానీ ఈ సత్యం అందరికీ తెలియాలి. నాకు లేక కొందరు మూర్ఖులు ఉంటారు. డాక్టర్స్ డబ్బులు ఇస్తే నా జీవితాన్ని ఇంకా 2 రెట్లు చేస్తారు, లేకపోతే నా జీవితం లేకపోతే నా లైఫ్ ఇంకా పెరుగుద్దని అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియపరచడానికి నేను ఈ రోజున డాక్టర్సే నా శవాన్ని మోసుకెళ్తే అప్పుడు ప్రజలు అనుకుంటారు, ఆహా, చక్రవర్తి గారికే దిక్కు లేదు, మన పరిస్థితి ఏంట్రా బాబు, ఇంతమంది ప్రపంచంలో ఫేమస్ డాక్టర్సే రాజుగారికి సహాయం చేయలేకపోయారు, మన పరిస్థితి ఏంటి? సో మన జీవితం డాక్టర్స్ చేతిలో లేదు, కానీ దేవుని చేతిలో మన జీవితం ఉన్నదని సత్యాన్ని ప్రజలు గ్రహించాలి. అందుకని మంత్రి గారు, నా శవాన్ని డాక్టర్స్ మోయాలన్నాడు. సరే రాజుగారు అండి అన్నాడు. రాజుగారు, మరి మీ 2వ కోరిక ఏంటండి? నా 2వ కోరిక ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నేను సంపాదించిన డబ్బు, బంగారం, వజ్రాలు అన్ని రోడ్ల మీద గిరాట కొట్టండి,
ప్రజలందరూ వాటిని తొక్కుకుంటూ వెళ్ళాలి అన్నాడు. అప్పుడు మంత్రి గారు అన్నారు, రాజుగారండి ఏం మాట్లాడుతున్నారండి, ఈ డబ్బు కోసమే కదా మీరు గుండెపోటు వచ్చేదాకా యుద్ధాలు చేశారు, ఇంత చేశారు, ఇప్పుడు ఆ డబ్బంతా పడేయమంటున్నారు ఎందుకండి రాజుగారండి అంటే, అప్పుడు రాజుగారు అన్నారు, అవును నేను డబ్బే శాశ్వతం అనుకున్నాను, కానీ ఈ డబ్బు నన్ను బ్రతికించలేదు, ఈ ధనము నన్ను బ్రతికించలేదు. కాబట్టి ఈ సత్యం జనాలకు అర్థం అవ్వాలి. నా శవాన్ని డాక్టర్లు మోసుకెళ్ళే సమయంలో ఈ డబ్బంతా కింద గిరాట కొడితే, అంటే వజ్రాలు మణులు మాణిక్యాలు అన్నీ కింద గిరాట కొడితే ప్రజలు వాటిని తొక్కుకుంటూ వెళ్తే ప్రజలకు అర్థమైద్ది ఈ డబ్బు కొంతవరకే మనకు ఉపయోగం, కానీ డబ్బే సర్వస్వం కాదు, డబ్బే శాశ్వతం కాదు అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి అని రాజుగారు మంత్రి గారికి చెప్పారు. సరే అండి రాజుగారు మీ ఇష్టం అని మంత్రి గారు రాశారు. ఓకే రాజుగారండి మీ చివరి కోరిక, మూడో కోరిక ఏంటంటే, నేను మరణించిన తర్వాత ఆ పెట్టి ఉంటుంది కదా శవాన్ని పెట్టి ఆ పెట్టిలో నుండి నా 2 ఖాళీ చేతులు పైకి లేపమన్నాడు. ఖాళీ చేతులు. అప్పుడు రాజుగారు ఈ మంత్రి అంటున్నాడు, రాజుగారిని ఏం మాట్లాడండి పిచ్చెక్కిందా ఏంటండి, దెయ్యం అనుకుంటారు జనాలు, శవం యొక్క ఖాళీ చేతులు పైకి లేపటం ఏంటండి అంటే, అప్పుడు మంత్రి గారు చెప్తున్నారు మంత్రి గారికి ఏమని, మంత్రి నేను జీవితంలో చాలా సంపాదించాను, కానీ నేను చనిపోయిన తర్వాత ఈ సంపాదించింది ఏమీ కూడా నా వెంట నేను తీసుకెళ్ళట్లేదు, నేను ఖాళీ చేతులతో నేను ఈ లోకాన్ని వదిలి వెళుతున్నాను, ఖాళీ చేతులతో ఈ లోకానికి వచ్చాను, ఖాళీ చేతులతోనే ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నాను, ఈ సత్యం ప్రజలందరికీ తెలియాలి కాబట్టి నేను ఇది చెప్తూ ఉన్నానని రాజుగారు మంత్రి గారికి చెప్పారు. ప్రియులారా, ఈ సమయంలో మీకు పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 6వ వచనం మీ కొరకు చదువుతాను. 6-7 వచనాలు. సంతృప్తితో కూడిన దైవభక్తి లాభసాధకమైనది. మనము ఈ లోకమునకు వచ్చినప్పుడు మనము ఏమీయూ వెంట తీసుకుని రాలేదు, మనము ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు ఏమీయూ వెంట తీసుకొని పోజాలము. కనుక మనకు అన్న వస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదుము. కానీ ధనాకాంక్ష కలవారు శోధనకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయు అపాయకరమగు మూర్ఖపు అగు వాంఛల వలయందు చిక్కుకొందురు అని చెప్పి చివరికి ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. ప్రైజ్ ద లార్డ్. సరే, ఇక్కడ మన డబ్బు గురించి కూడా ఇక్కడ కొంచెం వచ్చింది, కానీ ముఖ్యంగా ప్రియులారా మరణం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ వయసులో వస్తుంది, ఏ ఏ ఏ ఏ యొక్క ప్రదేశంలో వస్తుంది అనేది ఎవ్వరూ ఎప్పుడు కూడా చెప్పలేరు. కరోనా మనకు అనేక గుణపాఠాలు నేర్పినాయి. కరోనా సమయంలో అనేక మంది మరణించారు. ఎవరో చనిపోతారని అనుకోలే, కానీ మరణం ప్రియులారా మనకు తెలియకుండా మనకు ఆ విధంగా వస్తూ ఉంటుంది. కాబట్టి చాలామంది ఆధ్యాత్మిక గురువులు లేకపోతే బోధకులు మరణం గురించి అనేక విషయాలు చెప్తూ ఒక మాట అన్నారు, ఆర్ట్ ఆఫ్ డయింగ్. వి షుడ్ లెర్న్ ఆర్ట్ ఆఫ్ డయింగ్. మరణ కళ మనం అలవాటు చేసుకోవాలి అంటున్నారు. ఆర్ట్ ఆఫ్ డయింగ్, మరణించే కళ. ఏదేంటండి, మరణించడం కూడా ఒక కళ, ఇదేంటి అనుకోవచ్చు. ఇదేం కళ అని అంటే, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ అనే పునీతులు ఏమన్నారంటే, ఒక మెడిటేషన్ అన్నమాట. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని లేదా మంచం మీద పడుకున్నప్పుడు శవ ఆసనం, ఒక చచ్చిపోయిన వ్యక్తిలాగా మీరు ఒక మంచం మీద పడుకొని మీరు చచ్చిపోవటానికి రెడీగా ఉన్నారు, సమయం దగ్గర అయింది, ఏ మందులు పనిచేయట్లేదు, టైం వచ్చేసింది, ఆ యొక్క
మరణపు పాన్పు, చచ్చిపోయే బెడ్ మీద మీరు ఉన్నారు, జీవితం ఎండ్ అయిపోతుంది. ఒకసారి ఊహించుకోండి. ఇంకా చచ్చిపోవటం షూర్. ముందులో అన్నీ వాడేశారు, డాక్టర్లు అందరినీ కలిసేశారు, అంత స్టోరీ అంతా అయిపోయింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలోచన చేసుకోండి ఒకసారి. అప్పుడు మనలో ఒకలాంటి భయం అనేది వస్తుంది ప్రియులారా. ఆ భయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో అని ఆలోచన చేస్తాం. హౌ షుడ్ ఐ మేక్ యూజ్ ఆఫ్ మై టైం? మన టైం చాలా లిమిటెడ్ కాబట్టి నేను ఎలా ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి అని మనం ఆలోచన చేసుకో. ఎందుకు ఫాదర్ ఎన్ని చెప్తున్నారు, ఎందుకు ఫాదర్ ఏంటంటే ఈరోజు వాక్యంలో అదే జరిగింది. యాయూరు కుమార్తె, మీకోసం వాక్యంలో చదువుతాను. ఇక్కడ మార్కు శుభవార్త 5వ అధ్యాయము, అక్కడ అంతా చదవకుండా ముఖ్యమైన మాట చదువుతాను. ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయూరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో ఒకసారి మనం చూడాలి. ప్రార్థనా మందిర అధ్యక్షుడు, ఒక అధ్యక్షుడు అంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి. అతని పేరు యాయూర్. అంత గొప్ప వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? వచ్చి ప్రభువు పాదములపై పడి, బైబిల్ ఉంటే మాట అండర్లైన్ చేసుకోండి, ప్రభువు పాదములపై పడి అంటే చూసారా ప్రియులారా, అధ్యక్షుడు ఎంతో గొప్పవాడైనా తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర ఎంతో వినయ విధేయతలతో దగ్గరికి వచ్చి ప్రభు యొక్క పాదములపై పడి ఇదిగో ఏమంటున్నాడు? ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒకవేళ జరుగుద్దేమో అని అంట్లా, ఏమంటున్నాడు ఆయన? కంపల్సరీగా చెప్తున్నాడు, ప్రభు మీరు రండి, బాలికపై హస్తములు ఉంచండి, ప్రార్థిస్తే ఆమె స్వస్థత పొందుద్ది, జీవిస్తుంది అని బలంగా నమ్ముతున్నాడు ప్రియులారా. డౌట్ లేదు అక్కడ, అచంచలమైన విశ్వాసం. ప్రభువా, నా కుమార్తె బతుకుద్ది, షీ విల్ లివ్, మీరు రండి, ప్రార్థన చేయండి, మీ హస్తాలను ఉంచండి, ఆ బాలికపై హస్తములు ఉంచి ప్రార్థించినా ఆమె స్వస్థత పొందుద్ది ప్రభువా. ఇక్కడ డౌట్ పడట్లా, వచ్చేసి ప్రభు కాళ్ళ మీద పడిపోతున్నాడు. ప్రభువా, నువ్వే నా శరణం, నువ్వే నా దిక్కు. మేము సెమినార్లో చదువుకున్నప్పుడు ఒక పాట నేర్చుకున్నాం. నాకు పాట అంతా గుర్తులేదు కానీ 2-3 లైన్లు గుర్తున్నాయి. నా శరణము నీవే ప్రభు, నా శరణము నీవే ప్రభు, జగతికి దీపం నీ దివ్యవాక్యం, పలికిన చాలును అది మాక భయం. చూసారా? జగతికి దీపం నీ దివ్యవాక్యం, పలికిన చాలును అది మాక భయం, వెలుగును చూపుమయా. నా శరణము నీవే ప్రభు, నా శరణము నీవే ప్రభు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పాదాలపై పడి, అయ్యా నా దిక్కు నువ్వే, నా శరణము నువ్వే, నువ్వు తప్ప నాకు ఇంక వేరే మార్గమేమీ లేదు అని ప్రభు పాదాలపై పడ్డాడు. ఎంతమంది ఈ రోజుల్లో ప్రభు పాదాలపై పడుతున్నారు? మనకు కొన్ని అడ్డు వస్తాయి. అహంకారం, డబ్బు, ఉద్యోగం, పేరు ప్రతిష్టలు, నాకేంటి, ఐఎమ్ ద గ్రేట్, నాకు అసలు దేవుడే అవసరం లేదుగా, మనకెందుకు దేవుడు? డబ్బు ఉంది, జబ్బు చేస్తే ఇన్సూరెన్స్ ఉంది, ఇంకేంటి, అంతా డబ్బులు కట్టేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, ఇంకేంటి.
నాకు దేవుడితో పని లేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఎంత గొప్పవాడైనా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడొక యాయూరు వచ్చి ప్రభువు పాదములపై పడి ప్రభువు అని తన యొక్క రిక్వెస్ట్ చెబుతున్నాడు. ప్రియులారా, ప్రభు పాదాల మీద పడటం అలవాటు చేసుకోవాలి. ఈనాటి సువిశేషం 2 సార్లు పాదములపై పడి అని వస్తుంది. ఈ రెండో అద్భుతంలో కూడా ప్రభు 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన స్త్రీని స్వస్థపరిచారు కదా, ఆమెను కూడా స్వస్థపరిచినప్పుడు తర్వాత ప్రభువులో ఒక శక్తి బయటికి వెళ్ళింది. ప్రభు అడుగుతున్నారు, నన్ను ఎవరో తాకారు అని అడుగుతుంటే అప్పుడు శిష్యుడు అన్నారు, ప్రభు మీరు ఏం మాట్లాడుతున్నారండి, ఇంతమంది జనాభా మీ మీద తండోపతండాలుగా వచ్చి మీ మీద పడుతుంటే ఎవరు నన్ను తాకారంటే మేమేం చెప్పమంటే, కానీ ప్రభువుకు తెలుసు తనలో నుండి ఒక శక్తి బయటికి వెళ్ళింది. ఆ స్త్రీ, రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ప్రభువును తాకినప్పుడు ఆయన అడిగారు కదా, ఆయన అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే మార్కు శుభవార్త 5వ అధ్యాయం 33వ వచనం, తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. ప్రైజ్ ద లార్డ్. పాదములపై పడటం, దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. చాలామందికి ఈ రోజుల్లో ఈ యొక్క డబ్బు పెరిగిన తర్వాత, ఆస్తులు పెరిగిన తర్వాత, మంచి మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు, అసలు దేవుడే లేడు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి, చక్రవర్తికి ఇవ్వాల్సిందే చక్రవర్తికి ఇవ్వాలి. మనిషి తనంతటగా తానుగా ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ దేవుని కృప లేకుండా మన జీవితంలో మనం ఏమీ సాధించలేము, ఏమీ చేయలేము. కాబట్టి ప్రియులు, ఈ యాయీరు అంత గొప్పవాడైనా తన కుమార్తె కొరకు యేసయ్య పాదములపై పడి ప్రభువా నువ్వే నా దిక్కు, దేవా నువ్వే నా దిక్కు అని అంటున్నాడు. ప్రియులు, ఈ సమయంలో మీ అందరికీ ఒక సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను. 2014వ సంవత్సరంలో నేను వెంట్ర ప్రగడ అనే విచారణలో రెవరెండ్ ఫాదర్ అబ్రహాం థామస్ గారికి నేను అసిస్టెంట్గా పనిచేసే సమయంలో 2014 తపస్సు కాలం, గుడ్ ఫ్రైడే రోజు తర్వాత పవిత్ర శనివారం, ఆ రోజు సాయంత్రం నైటు మరి మేము ఈస్టర్ పండగ చేసుకుంటాం. అయితే అక్కడ ఏం జరిగింది, వేమండ అనే ఊరు నుంచి కొంతమంది దీక్షాపరులు ఆటోలో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. పుణ్యక్షేత్రానికి వెళ్ళి మళ్ళీ వారు తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. కొంతమంది చనిపోయారు, సుమారు ఒక 5-6 మంది చనిపోయారు. వాళ్ళల్లో ఒక ఉపదేశి గారి కుమారుడు కూడా ఉన్నాడు అని ఆ ఉపదేశి గారు ఊహించుకుంటే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒకే రకంగా చూడటానికి ఒకే రకంగా ఉంటారు, ఒకే హెయిర్ స్టైల్, ఒకే ఫిజిక్, వాళ్ళిద్దరు పక్కపక్కన కూర్చున్నారు. అయితే 2లో ఒకళ్ళు చనిపోయారు. ఒకళ్ళు బందర్ హాస్పిటల్లో ఉన్నారు, ఒకళ్ళు గుడివేడ హాస్పిటల్లో ఉన్నారు. ఈ ఉపదేశ మాస్టర్ గారు ఆ చనిపోయిన వ్యక్తిని చూసి తన కుమారుడే చనిపోయాడేమో అనుకొని, మరి ఆయన దైవ సేవకుడు కదా, చాలామంది కూడా అసలు చనిపోయి ఉంటే ఆ కుమారుడు, చాలామంది ఆ ఉపదేశ మాస్టర్ గారిని దూషించేవాళ్ళు, లేక అపార్థం చేసుకునేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, ఈయన దేవుని సేవ చేస్తున్నాడు కదా, మళ్ళీ వాళ్ళ కొడుకే చనిపోయాడేంటి, వేరే వాళ్ళ కొడుకు బతికాడు, 2 పక్కనే ఉన్నారు, ఉపదేశ గారి కొడుకు చనిపోయాడేంటి అని, మరి తన దైవ సేవకుడు కదా, దేవుడు తను కాపాడడా అని అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా లేకపోలేదు ప్రియులారా. నేను అబ్రహాం థామస్ ఫాదర్ గారు 2 గుడివేడ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ చనిపోయిన వారి ఫ్యామిలీస్ని మరి పరామర్శించడానికి, ఓదార్చడానికి వెళితే ఈ ఉపదేశ మాస్టర్ గారిని చూసినప్పుడు నా గుండె తరుక్కొని పోయింది. ఆయన చాలా బాగా ఏడుస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఆ దీక్ష విరమించుకున్న తర్వాత అందరూ సముద్రంలోకి వెళ్ళి ఆటలు ఆడుతుంటే ఈ మాస్టర్ గారు మాత్రం వాళ్ళందరినీ లేదు మనం మరియ తల్లిని కూడా సందర్శించుకొని అప్పుడు ఇంటికి వెళ్దాం, ఒట్టి ఆటలు ఆడుకొని లేకపోతే బీచ్లో స్నానం చేసి వెళ్ళటం కాదు, దయచేసి రండి అని అందరినీ ఈ యొక్క యాక్సిడెంట్ జరగటానికి ముందు మరియ తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈయన మాత్రం వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాడు. మరి తన కుటుంబ స్థాను, తన భార్య, కూతురు, కొడుకు 4 వెళ్ళి మరియ తల్లి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చారు. మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరి వచ్చారు.
వచ్చారు, వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు రాలా. సో వీళ్ళు ఆటోలో కూర్చున్నారు, వెనక వస్తుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ఈ ఇద్దరు పిల్లలు కొడుకులు ఒకేలా, ఇద్దరు అతని కొడుకులు కాదు, ఒక వ్యక్తి అతని కొడుకు, ఇంకొకరు వేరే ఒకరు ఎవరో మరి కొడుకు. ఇద్దరు ఆ యొక్క చిన్న పిల్లలు సుమారు 5-6 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళు పక్కన కూర్చున్నారు. ఇద్దరిలో ఒకరు చనిపోయారు ప్రియులారా. సో ఈ ఉపదేశ మాస్టర్ గారేమో తన కుమారుడే చనిపోయాడని బాగా ఏడుస్తుంటారు. ఎన్నో గంటలు ఏడ్చిన తర్వాత ఎవరో చెప్పారు, మాస్టర్ గారండి మీ కొడుకు చనిపోలేదు, మీరు అపార్థం చేసుకున్నారు, మీ కొడుకు బందర్ హాస్పిటల్లో మీ భార్య గారి దగ్గరే ఉన్నారు అని చెప్పారు. అప్పుడు ఈస్టర్ పండగ సాయంత్రం ఈస్టర్, ఈ ఉపదేశ మాస్టర్ గారు ఆల్రెడీ తన కొడుకు చనిపోయాడేమో అని అనుకొని ఎంతో మనోబాధ చెంది, ఎంతో వెక్కి ఏడ్చి దేవుని మీద దేవుడు అంక చూస్తూ ప్రశ్నార్థకం, దేవా నేనేం తప్పు చేశాను, లేకపోతే అంతా జరిగింది కదా, అంతా బాగానే ఉందని, వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను నా కుటుంబం నీ తల్లి దగ్గర వెళ్ళి ప్రార్థించుకుని ఆ తల్లి ప్రార్థనా సహాయాన్ని వేడుకొని మేము తిరిగి వచ్చాం కదా అని బహుశా అనుకొని ఉంటారు. కానీ దేవుడు ఆ బిడ్డను కాపాడాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత ఆ ఉపదేశ మాస్టర్ గారు ఒకలాంటి, అంటే దేవుణ్ణి నమ్మాడు, ఆయన దేవుణ్ణి విశ్వసించాడు. నా జీవితం దేవుడు అనుకున్నాడు. అందరూ ఆటలాడుకున్న స్నానాలు చేస్తున్న బీచ్లో ఆయన వెళ్ళి ప్రత్యేక విధంగా మరియ తల్లిని సందర్శించుకొని యేసయ్య దగ్గర మొక్కులు చెల్లించి తిరిగి వచ్చాడు. దేవుడు అతను మర్చిపోలేదు ప్రియులారా. అతని జీవితం అతను చూసినప్పుడు అలా ఈరోజు వాక్యం ధ్యానం చేస్తుంటే యాయూరు కుమార్తెని మరి స్వస్థత కలిగింది కదా, ఈ అంశాన్ని నేను ధ్యానం చేస్తుంటే ఆ వేమండలో జరిగిన ఇన్సిడెంట్లో ఆ ఉపదేశ మాస్టర్ గారే నాకు జ్ఞాపకం వచ్చారు. ఈరోజు కూడా ఫోన్ చేసి మాస్టర్ గారితో మాట్లాడి ఆ యొక్క సన్నివేశాలను మేము స్మరించుకున్నాం ప్రియులారా. దేవుడు కాపాడతాడు. సరే మనం చెప్పాం, మరణం అందరికి వస్తుంది, ఏజ్ లిమిట్ లేదు, ఎక్కడున్నామని మ్యాటర్ కాదు, నువ్వు ఏం తిన్నా ఏం తాగినా లేకపోతే ఎట్లా ఉన్నా ఓకే, అట్లనే విచ్చలవిడిగా బ్రతకమంటలా. బట్ డెత్ ఈజ్ గోయింగ్ టు కమ్ లైక్ ఎ థీఫ్, ఒక దొంగలాగా మరణం మన చెంతకు వస్తుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఫ్రాన్సిస్ డి సేల్స్ అన్నా కదా, ఈయన ఈ యొక్క పునీతులు ఒక పుస్తకం రాశారు, ఇంట్రడక్షన్ టు డివోట్ లైఫ్. ఆ పుస్తకంలో ఆయన చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఎక్సర్సైజ్ మీరు చనిపోయారు అని భావించుకొని ఒక మంచం మీద ఒక కుర్చీ మీద కూర్చొని, లేకపోతే మీరు డెత్ బెడ్ మీద ఉన్నారు, యు ఆర్ అబౌట్ టు డై, ఆ డెత్ బెడ్ మీద నువ్వు ఉన్నప్పుడు నీకు ఏ హోప్ లేదు, నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అని అప్పుడప్పుడు తలంచుకోమంటాడు. ఎందుకంటే అప్పుడు మనలో ఒక భయం పుట్టి మనం ఏం చేస్తాం, అప్పుడు మన సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అలవాటు చేసుకుంటాం. ఈ యొక్క ఫ్రాన్సిస్ డి సేల్స్ పునీతులు ఏమంటారంటే, తెలివైన వాళ్ళంట తాము ఈ రోజే తమ చివరి రోజు అనుకుంటారంట, ఇదే నా లాస్ట్ రోజు అనుకుంటాడంట తెలివైనోడు. ఎందుకు? అప్పుడు ఇదే నా లాస్ట్ రోజు అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు తెలియకుండా ఆ సమయాన్ని, అమ్మో ఇది నా లాస్ట్ రోజా, నేను సమయాన్ని త్వరగా ఉపయోగించుకోవాలి. మనందరికి తెలుగులో ఒక గీతాంజలి ఒక సినిమా ఉంది, నాగార్జున అనుకుంటా హీరో. ఆ సినిమాలో కూడా చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు అతను తన జీవితాన్ని చక్కగా మంచిగా గడపాలనుకుంటాడు, లేకపోతే ఆనందంగా గడపాలనుకుంటాడు, మంచిగా ఉండాలనుకుంటాడు. సో ద లాస్ట్ డేస్ అన్నప్పుడు మనలో ఒకలాంటి భయం వచ్చి మనలో బద్ధకం పోద్ది, మనలో ఇంకా వేరే చెడు వ్యసనాలు అన్నీ పోతాయి, మనం ఆ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటాం. ప్రియులారా, వేరే వాళ్ళకే అవిశ్వాసులకి విశ్వాసులకు తేడా ఏంటంటే, అవిశ్వాసులు ఏమనుకుంటాడు, సరే నేను చనిపోతా కదా ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు. కానీ విశ్వాసం ఏమనుకుంటాడు, అవును నా సమయాన్ని నేను ఉపయోగించుకుంటా, కానీ దైవ సాన్నిధ్యం అనుభవిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ నా సమయాన్ని సద్వినియోగపరచుకుంటా. ఐ ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై టైమ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ప్రతి క్షణం దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ నా సమయాన్ని సద్వినియోగపరచుకుంటా. చూసారా, ఈ యొక్క గాడ్ ఎలిమెంట్ యాడ్ అయితే జీవితానికి మన ప్రవర్తనలో చాలా మార్పు వస్తే మనం మంచిగా జీవిస్తాం. కాబట్టి తెలివైనోడు ఎవడంటే ఇదే నా లాస్ట్ రోజు అనుకుంటాడు, ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు. ఎలా ఉపయోగించుకుంటాడు? దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఆ సమయాన్ని ఉపయోగించుకుంటాడని
పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు మనకు చెబుతూ ఉంటారు. ప్రియులారా, క్రైస్తవులకు ఒక గొప్పతనం ఏంటి, ఒక మరణిస్తాం ఓకే అనుకోవచ్చు, మరి దైవ సాన్నిధ్యం అనుభవిస్తూ సమయాన్ని ఉపయోగించుకునే టైంలో మరణం రాదంటే మరణం వస్తుంది. కానీ నువ్వు భయపడవు. నువ్వెందుకు భయపడవు? దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ప్రతిరోజు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావు, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవు. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు ఏమంటారంటే, ప్రతిరోజు ఆయన ఒక ప్రార్థన చేస్తారంట, దేవా నన్ను నేను నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను. ఇంగ్లీష్లో బాగా చెప్పారు, ఐ థ్రో మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. ఐ థ్రో మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నన్ను నేను నీ చేతుల్లోకి ఇసిరేసుకుంటున్నాను, కానీ భయపడను. నువ్వు ఉన్నావు, నన్ను రక్షిస్తావు, నన్ను కాపాడుతావు. నేను మరణించినా పర్వాలేదు, నువ్వు నన్ను తలితాకుమి అని లేవనెత్తుతావు. ప్రైజ్ ద లార్డ్. ఈనాటి సువిశేషంలో అదే ఇప్పుడు మనం అన్నాం కదా, యాయూరు వెళ్ళాడు, ప్రభు పాదాల మీద పడ్డాడు, అయ్యా నాకు దిక్కు నువ్వే, నువ్వు గనక వస్తే వచ్చి ఈ యొక్క బాలిక మీద ఇగో తమ హస్తములు ఉంచి ప్రార్థిస్తే ఆమె స్వస్థత పొందుద్ది, ఆమె జీవిస్తుంది అన్నాడు కదా. అట్లాగే సరే, అక్కడ మనకు ఈ మధ్యలో వేరే ప్రభు వెళ్తూ ఉంటుంటే దారిలో 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడే ఒక స్త్రీ ఎంతో బాధపడింది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఉన్నదంతా డబ్బంతా వెచ్చించింది, తగ్గగా ఇక జబ్బు ఎక్కువైంది. వాక్యంలో మీ కొరకు చదువుతాను. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెరిగెను. ఆమె యేసును గురించి విని జనసమూహముల నుండి ఆయన వెనకగా వచ్చి, అంటే దొంగచాటుగా వచ్చి ఏమనుకుంటుంది, ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలు అగుదును అని తలంచి ఆయన వస్త్రములు తాకెను. ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 12 సంవత్సరాలు బాధపడింది, ఎంతో బాధపడింది, ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఉన్నదంతా వెచ్చించింది, చివరికి యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎన్నో రోజులు వెదకి నీ పదం చేరితిని, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా. ఎన్నో రోజులు వెదకి నీ పదం చేరితిని, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా. ఎన్నో రోజులు వెతికి ఎక్కడెక్కడికో వెళ్ళాను. ఫస్ట్ వేరే చోటకి వెళ్ళింది. ఆ పాటలు వస్తుంది, సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, జగమంతా వెతికాను, జనులెల్లా అడిగాను, చివరికది నీలో ఉందని గ్రహించాను ప్రభువా. ఎన్నో రోజులు వెదకి నీ పదం చేరితిని, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా. కొంతమంది ఉంటారు ప్రియులారా, చివరికి యేసయ్య దగ్గరకు వస్తారు. ఫస్ట్ అంతా గాలి తిరుగుడే, అటు ఇటు అటు ఇటు అటు ఇటు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అంతా ఉన్నదంతా వదిలించుకొని డబ్బంతా పోగొట్టుకొని అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వస్తారు. మనం యేసయ్య దగ్గరికి రావాలంటే ఇంత పరిస్థితి ఏర్పడాలా? నీ డోర్లన్నీ, నీకున్న జీవితంలో ఉన్న అవకాశాలన్నీ మూసుకొని పోయేదాకా నువ్వు ఆగాలా? ముందే యేసయ్యను నువ్వు గుర్తించుకుంటే నీ జీవితం ఇంకెంత బాగుంటుంది. చివరగా రావటం కాదు, ముందే. సరే, ఈ స్త్రీకి ముందు అవకాశం లేదు, ఆమె ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, ఏ మతాల్లో ఉందో మనకు తెలియదు. చివరికి యేసయ్యను గురించుకుంది.
ఉన్నదంతా పోగొట్టుకు, డబ్బు అంతా పోయింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతగానో బాధపడింది, చివరికి ఆ జబ్బు ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదు. యేసయ్య దగ్గరికి వచ్చింది, పాదాలపై పడింది. అయ్యా ఇగో అంటే పాదాల మీద తర్వాత పడింది. ఫస్ట్ ఏం చేసింది, దొంగచాటుకు వచ్చి ఆమెలో విశ్వాసం చూడండి. ఆమె యేసుప్రభుతో మాట్లాడలేదు కానీ యేసుప్రభు గురించి వింది. అందుకని ఏమంటారు, వినుట వలన విశ్వాసము కలుగును. ఆమె ఎక్కడో వింది. యేసయ్య దగ్గరికి వచ్చి దొంగచాటుగా ఆమె ఏమనుకుందో చూడండి, 28వ వచనం, ఆయన వస్త్రములు తాకినంత మాత్రమున నేను స్వస్థరాలు అగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. ప్రైజ్ ద లార్డ్. ఆయన వస్త్రాలు, యేసయ్య వస్త్రాలు నేను తాకితే నాకు స్వస్థత కలుగుద్దని విశ్వసించింది. వచ్చి వస్త్రములు తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. చూసారా ప్రియుల, ఈ వాక్యం చదువుతుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది ప్రియులారా. మనందరికీ చాలాసార్లు మనం సంఘాల్లో మనం పాడుకుంటూ ఉంటాం. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పొరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగీ అంచును తాకగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును తాకగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును, నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసుదేవా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచెను అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసుదేవా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా,
రక్షించగను త్వరగా రావయ్యా. ప్రియులారా, అంగీ అంచును తాకింది, స్వస్థత పొందుకుంది, నమ్మింది. ఏసయ్య నన్ను రక్షించగలడు, ఏసయ్య నన్ను కాపాడగలడు, ఏసయ్య నాకు స్వస్థత కలిగించగలడు అని నమ్మింది. దొంగచాటుగా వెళ్ళి యేసు ప్రభు యొక్క మరి అంగీ అంచును తాకింది. చూసారా, ఇక్కడేమో మనసులో ప్రార్థన చేసుకుంది, అనుకుంది, నమ్మింది, ఏసయ్యను తాకింది, స్వస్థత పొందింది. మీలో కూడా ప్రియులారా స్వస్థత పొందాలంటే నమ్మండి, విశ్వసించండి, ప్రభు మీద ఆధారపడండి. గర్వం, అహంకారం, ఈర్ష, ద్వేషం సమస్తాన్ని తొలగించుకొని మీరు ప్రభువుని నమ్మండి ప్రియులారా. ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనం చెప్పాం, ప్రభు కూడా గుర్తించారు. ఎవరో చాలామంది తాగుతున్నారు ప్రభువుని, కానీ విశ్వాసం లేకుండా తాగుతున్నారు. మన ఇంట్లో కూడా దేవుడి ఫోటోలు చాలా ఉంటాయి, కానీ వాటి మీద మనం విశ్వసించట్లేదేమో. ఇక్కడ చాలామంది ప్రభువుని తాకినా ఈ యొక్క రక్తస్రావంతో బాధపడే స్త్రీయే ప్రభు స్వస్థత పొందుకుంది. ప్రభువులో కూడా ఒక శక్తి బయటికి వెళ్ళినట్టు ఆయన గ్రహించారు. ఎవరో నన్ను తాకింది అన్నారు, కానీ శిష్యులు మాత్రం ఏంటి ప్రభు కామెడీగా మాట్లాడుతున్నారు ఏంటి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదేంటి ఎంతమంది తాకుతుంటే నన్ను ఎవరు తాకారని మనల్ని అడుగుతాడు ఏంటి అని శిష్యులు అనుకుంటున్నారు. కానీ హీ నోస్ సమ్ పవర్ వెంట్ అవుట్ ఫ్రమ్ హిస్ బాడీ. తన నుండి కొద్దిగా శక్తి బయటికి వెళ్ళిందని ప్రభు గ్రహించారు. ఎవరు తాకిందంటే పాదాల మీద పడి, అయ్యా నేనే తాకానంటే ప్రభు చూడండి అక్కడ ఏమంటున్నారు యేసయ్య. అందుకు ఆయన ఆమెతో, కుమారి, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానంతో వెళ్ళిపోము అని పలికెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ కొద్ది టైం పోయిందిగా ప్రభుకి. మరి ఈలోపు అక్కడ నుండి ఏంది, ఆ యొక్క ప్రార్థనా అధికారి యాయూరు ఉన్నాడు కదా, అక్కడ నుండి కొంతమంది వచ్చేసారు. అక్కడ నుండి వచ్చేసి యాయూరుతో అంటున్నారు, యాయూరు గారండి, వీ హ్యావ్ బ్యాడ్ న్యూస్, నీ కూతురు చచ్చిపోయింది. కూతురు చచ్చిపోయింది కదా, ఇంకా మళ్ళీ గురువు గారిని ఎందుకు డిస్టర్బ్ చేయటం, ఆయన అక్కడే ఉంచనేయండి అని వాళ్ళు అంటున్నారు. డోంట్ డిస్టర్బ్ హిమ్, ఆల్రెడీ ఆమె చనిపోయింది. చూడండి 35 వచ్చిన, ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అని యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నువ్వు ఏమాత్రము అధైర్యపడవద్దు. ప్రైజ్ ద లార్డ్. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి బైబిల్లో, నీవు ఏమాత్రము అధైర్యపడకము. డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ లూజ్ హార్ట్, డు నాట్ బి అఫ్రైడ్. దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు ప్రభు, మీరు భయపడవలదు. నువ్వు కూడా మరణం అంటే రకరకాలుగా మనం మరణిస్తాం. చెడు వ్యసనాలతో మరణిస్తాం, చెడు అలవాట్లతో, చెడు రిలేషన్షిప్స్తో మనం మరణిస్తాం. మరణం అంటే ఫిజికల్ కాదు, మానసికంగా మరణిస్తాం, ఆధ్యాత్మికంగా మరణిస్తాం, ఆర్థికంగా మరణిస్తాం, ఆర్థిక బాధలో, అప్పు బాధలో మరణిస్తాం, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలాంటి సందర్భంలో ప్రియులారా దేవుడు మనతో అంటున్నాడు, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండుము. ప్రైజ్ ద లార్డ్. అప్పు బాధల వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అధైర్యపడొద్దు, కష్టపడండి, శ్రమించండి, ఏదో ఒక మార్గం మనకు కనపడుద్ది. లేకపోతే కుటుంబంలో సమాధానం లేనప్పుడు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవ, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. భర్త కొడుతున్నాడని, భార్య మోసం చేస్తుందని, ఇక రకరకాల రీజన్స్తో మనం చచ్చిపోవాలనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏమాత్రము పడకము. పెన్నుతో ఆ బైబిల్ ఆ మాట, నీవు ఏమాత్రము అధైర్యపడకము అన్నది అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పాను. తర్వాత ఇక్కడ ఇంకో విషయం నాకేంటంటే, ఆ పిదప యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే తన వెంట తీసుకుని పోయి, ముగ్గురినే తీసుకెళ్ళాడు. ఎవరిని? పేతురుని, యాకోబుని, తన సహోదరుడు యోహాను మాత్రమే తన వెంట తీసుకుని వెళ్ళాను. ఎందుకు అంటే, ముఖ్యమైన విషయాలు అందరితో చెప్పకూడదు, కొన్ని సీక్రెట్స్ అందరితో చెప్పకూడదు. టామ్ అయిపోద్ది జీవితం. ప్రభుకి నమ్మదగిన వ్యక్తులు ఈ ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? పేతురు, యాకోబు, యోహాను. వాళ్ళను వెంట పెట్టుకొని ప్రభు వెంట ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అతడ జనసమూహం గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూసి ఆయన లోపల ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఏమో చనిపోలేదని ప్రభు అంటున్నారు.
అందుకు వారు ఆయన హేళన చేసిరి. ఇదేంద్ర బాబు చచ్చిపోయిందని మేము ఏడుతుంటే ఈయన వచ్చి చావలేదంటాడేంటి, పిచ్చెక్కిందా ఏంటి తనకి, చనిపోయింది కదా, చనిపోయిందని మేము బాధపడుతుంది, ఈయన వచ్చి చావలేదంటాడేంటి అని హేళన చేసిరి. అందుకు యేసు అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతో, 3 శిష్యులు అన్నా కదా, వారితో బిడ్డ పరుండి ఉన్న గదిలోకి ప్రవేశించి ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తలితాకుమి అంటే ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను. లెమ్మన్ అంటే రైజ్ లిటిల్ చైల్డ్, గెటప్, గెటప్. తలితాకుమి అంటే పైకి లెగు. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, జోజప్ప తలితాకుమి, పలానా మేరీ తలితాకుమి, పలానా అరుణ, కరుణ, అనిత, సునీత, సునీల, రకరకాల పేర్లు ప్రభు చెప్పి తలితాకుమి, లెగు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి పైకి లెగు, ఎరైజ్. నువ్వు డిప్రెషన్లో ఉన్నావా, తలితాకుమి, లెగు. లేకపోతే అవమానాలతో ఉండి నువ్వు నీలో కుంగిపోతున్నావా, తలితాకుమి, లెగు, గెటప్. దేవుడు మనందరితో చెప్తున్నాడు, గెటప్. నువ్వెక్కడ ఉన్నావు, పాపంలో ఉన్నావా, తలితాకుమి, ఆ పాపం నుండి బయటికి రా. ఈ యొక్క పాపంలో కూరుకొని పోయావా, పైకి రా. వ్యసనాల్లో ఉన్నావా, పైకి రా. తాగుడు, తిరుగుడు, సిగరెట్టు, ధూమపానం, మద్యపానం, ఈ యొక్క వ్యసనాల్లో కూరుకొని పోయావా, చచ్చిపోయావా, లెగు, తలితాకుమి. దేవుడు నీతో అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, తలితాకుమి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ పాపములో ఉన్నావు, లేకపోతే ఏ యొక్క చెప్పుకోనటువంటి స్థితిలో నువ్వు కూరుకొని పోయావా, మునుక్కొని పోయావా, ఆ సమయంలో దేవుడు అంటున్నాడు తలితాకుమి. జోజప్ప తలితాకుమి, అశోక్ తలితాకుమి, సునీల్ తలితాకుమి, రమేష్ తలితాకుమి. ప్రతి ఒక్క పేరును చెప్పి ప్రభు చెప్తున్నాడు తలితాకుమి, గెటప్, అరైజ్, లెగు. మళ్ళా దేవుడు నీకు నూతన జీవితం, నూతన ఉత్తేజాన్ని ప్రభు ఇస్తున్నాడు. యు గెటప్, యు రిఫార్మ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని బాగు చేసుకో, క్రమశిక్షణ కలిగి జీవించు, నీ జీవితాన్ని పునర్నిర్మించుకో, నిన్ను నీవు బాగు చేసుకో. రిపేర్ యువర్ సెల్ఫ్, రిఫార్మ్ యువర్ సెల్ఫ్, రెనోవేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు మళ్ళా బాగు చేసుకో, నిన్ను నువ్వు స్వస్థపరచుకో, నిన్ను నువ్వు దేవుని శక్తితో మెరుగుపరుచుకో. ప్రియులారా, దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తున్నాడు, దేవుడు మనకు అనేక మార్గాలు ఇస్తున్నాడు, దేవుడు మనకు అనేక విధాలుగా మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, నీ జీవితాన్ని మళ్ళా క్రమశిక్షణలో అప్రాపరేట్ లైఫ్, డిసిప్లిన్ లైఫ్, పంక్చువల్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటున్నావు. ప్రభు ఆ బాలికని తలితాకుమి అన్నాడు. అంటే అక్కడ స్వస్థత కలిగింది, శారీరక స్వస్థత. కానీ నీకు నాకు శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా, ఆత్మలో మొరాలిటీ, ఎథికల్ లైఫ్, నీతి కలిగి జీవించడంలో నువ్వు పడిపోయి ఉంటే నువ్వు లెగగలవా? నువ్వు భయం వేసి చదువు ఆపేసావు అనుకో, చదవగలవా? లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతే బయటికి రాగలవా? ఆత్మవిశ్వాసం కలిగి జీవించగలవా? నీ యొక్క శక్తిని నువ్వు పెంపొందించుకోగలవా? తలితాకుమి, గెటప్, అరైజ్. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను. ప్రభు అప్పుడు అందరు అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. దీన్ని ఎవరికి వెల్లడింపకూడదని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించాను. ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు ఒక కొత్త టాలెంట్ ఏంటంటే ప్రభుది ఎవరికి చెప్పొద్దు అంటారు. ప్రభు ఎందుకు ఎవరికి చెప్పొద్దు అంటారు? మన ఏంటి, మనకు అదొకటి ఉంటుంది కదా మనలో. ఏదైతే ఎవరికి చెప్పొద్దు అంటామో అది విపరీతంగా పాకిపోద్ది. మెడ్రాస్ యూనివర్సిటీలో నేను మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ చేసే టైంలో అక్కడ ఒక థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్, వేదాంత పరంగా ఎందుకు ప్రభు ఎవరితో చెప్పొద్దు అన్నారంటే, అక్కడ ఒక థియోలాజియన్, ఒక వేదాంతి ఏమంటున్నాడంటే, ప్రభు ఎందుకు చెప్పారంటే ఎవరికి చెప్పొద్దని ఎందుకు చెప్పారంటే అందరికీ తెలిసిపోద్ది తర్వాత ఏమని, ప్రభువులో ఆ శక్తి ఉంది, అది ఉందని తర్వాత అందరికీ పాకిపోద్ది. మరి అది ఆయన వ్యంగ్యంగా చెప్పాడో ఎలాగ చెప్పాడో తెలియదు, కానీ ఎవరితో చెప్పొద్దని ఎందుకన్నారంటే ఆ ప్రభువుకి మనుషుల యొక్క మనస్తత్వం తెలుసు. మనం ఏదైతే చెప్పొద్దు అంటామో అదే చెప్పేస్తారు. కాబట్టి సువార్త అందుకే అంత బాగా పాగిపోయింది. ప్రభు చాలాసార్లు మీరు ఎవరికి చెప్పొద్దన్నారు, ఆయన ఎవరితో చెప్పొద్దన్నారు, అంత 100 రెట్లు అది ఎక్కువ తెలిసిపోయింది. ఏమని, యేసయ్య జీవనకర్త, జీవాధిపతి, ఆయన మరణాన్ని జయించగలడు,
మళ్ళా పునర్జన్మ అంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపగలడు. లాజరు టైంలో కూడా, మరి ఇక్కడ కూడా, ముఖ్యంగా ఈ రోజున ఎవరితో చెప్పొద్దని అంటే అందరితో చెప్పండి. సువార్త అందరికి చెప్పండి. యేసయ్య గొప్పవాడని అందరికి చెప్పండి. యేసయ్యలో అటువంటి గొప్ప వ్యక్తిని అందరికి చెప్పండి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ 2 ఉపమానాలు ఎంతో ఓపికగా మీరు విన్నారు. మీ యొక్క సమయాన్ని వెచ్చించి వాక్యాన్ని విన్నందుకు మీకు వందనాలు. మీరు ప్రభువుని నమ్మండి, ఆయన పాదాలపై పడండి, ఆయన విశ్వసించండి. ప్రభు మిమ్ము, మీ కుటుంబాలని, మీ అందరినీ కాచి కాపాడుదురుగాక. మీరు పడిపోయి ఉంటే లేవండి, తలి తాకమి. మీ కుటుంబమును కూడా దేవుడు తలి తాకమి అని, మిమ్ములను కూడా పర్సనల్గా దేవుడు తలి తాకమి అని లేవనెత్తురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ us all.